నీతి కథలు టీవీ. లక్ష్మీపురం గ్రామంలో సాయంత్రం 6 గంటల సమయం. జోరున వర్షం పడుతుంది. చలిగాలి విపరీతంగా వీస్తుంది. రామయ్య తన ఇంటి ముందరున్న చిన్న తాటాకు పందిరి కింద ఒక పెద్ద మట్టి దాకాలో చేపల పులుసు వండుతున్నాడు. చేపల పులుసు గుమగుమలు వీధంతా పాకాయి. అబ్బా, ఏంటే సీతమ్మ, ఈ వారం నుండి అస్సలు తగ్గడం లేదు. కానీ మన అదృష్టం బాగుంది. ఈ చలిలో వేడివేడి చేపల పులుసు వాసనకి జనాలు గొడుగులు వేసుకుని మరీ కొనుక్కోడానికి వస్తున్నారు. ఈ రోజు మన వ్యాపారం బల జోరుగా సాగుతోంది. అవునండి, మీ చేతి వంటంటే ఊర్లో అందరికీ పిచ్చే కదా. ఈ చింతపండు పులుసు నూరిన మసాలా ఘాటుకు చలి పారిపోవాల్సిందే. ఆ పొయ్యి కింద కాస్త మంట పెంచండి, కూర త్వరగా మరుగుతుంది. అవునే, ఉన్న చేపలన్నీ అయిపోవచ్చాయి. ఇంకొక పూట వ్యాపారం జరిగితే ఈ వర్షానికి మనకు కావలసిన రేషన్ సామాన్లన్నీ కొనుక్కోవచ్చు. దేవుడు మనల్ని చల్లగా చూశాడు. ఈ వానాకాలం మన కష్టాలు తీరిపోయినట్లే. సీతమ్మ నవ్వుతూ, నిజమేనండి, కానీ ఆ ముఖ వీధిలో ఉండే పిసినారి సుబ్బారావు గారు కాంతమ్మ వదిన ఇటువైపే వస్తున్నట్లున్నారు చూడు. వాళ్ళిక్కడికి వస్తున్నారంటే నాకెందుకో అనుమానంగా ఉందండి. వాళ్ళు ఉచితంగా తినడానికి ఏమైనా ప్లాన్ చేశారేమో. వాళ్ళ ముఖాలు చూస్తుంటేనే భయంగా ఉంది. రామయ్య నిట్టూరుస్తూ, సర్లేవే, వస్తే రానివ్వు. చట్ట ప్రకారం డబ్బులిస్తేనే కూర వడ్డిస్తాం, లేకపోతే గిన్నె మీద చెయ్యి కూడా పెట్టనివ్వను. మన కష్టాన్ని ఉచితంగా పంచిపెట్టడానికి మనం సత్రం నడపడం లేదు కదా. వాళ్ళు ఏమంటారో చూద్దాం. అప్పుడే సుబ్బారావు కాంతమ్మ ఇద్దరూ చలికి వణుకుతున్నట్లు నటిస్తూ రామయ్య పందిరి కిందకు వచ్చారు. సుబ్బారావు ముక్కు తిప్పుతూ గాలి గట్టిగా పీల్చి, అబ్బా రామయ్య, ఏటయ్యా ఈ వాసన? నీ చేపల పులుసు వాసన మా ఇల్లు దాటి పక్క వీధి దాకా కొడుతుంది. ఈ చలికి తట్టుకోలేక నీ వంట రుచి చూద్దామని మేమిద్దరం ఇలా వానలో తడుచుకుంటూ వచ్చాం. ఏదే ఆ కుండల నుండి మంచి ముక్క తీసివ్వు. అవును మరదల సీతమ్మ, మా ఇంట్లో పొయ్యి తడిసిపోయింది. వండటానికి ఎండు కట్టలు లేవు. అందుకని మీ అన్నయ్య గారు రామయ్య చేతి వంట తిని చాలా రోజులైంది, కాస్త పులుసు అన్నం వడ్డించు అని నన్ను బలవంతంగా ఇక్కడికి తీసుకొని వచ్చారు. లేకపోతే మేం బయటకు వచ్చేవాళ్ళమే కాదు. రామయ్య నవ్వుతూ కవర్ చేస్తూ, రండి బావుగారు, రండి వదిన గారు. ఈ వర్షంలో ఈ చేపల పులుసు తింటే నరాలన్నీ లేచొస్తాయి. ఒక ప్లేట్ అన్నం, ఒక పెద్ద చేప ముక్క 30 కాసులవుతుంది. మీకెన్ని ప్లేట్లు కావాలండి? ముందు డబ్బులిస్తే వేడివేడిగా వడ్డిస్తాను. సుబ్బారావు ముఖం చిట్లించి, ఏంటయ్యో రామయ్యో, కన్న చుట్టాలో ఇరుగు పొరుగు వాళ్ళం వస్తే అప్పుడే వ్యాపారం కాసులు అంటూ మాట్లాడుతున్నావు. ముందు వడ్డించు, తిన్నాక నీ డబ్బులు ఎక్కడికి పోతాయి చెప్పు. మాకంత ఆకలిగా ఉంది. నీ మీద నాకంత నమ్మకం లేదా ఏమిటి? సీతమ్మ బాధగా, అలాగేనండి అన్నగారు, మీరు కూర్చోండి, వడ్డిస్తాను. వేడి వేడి అన్నం మీద ఈ చింతపండు చేపల పులుసు వేస్తుంటే చూడండి ఎలా ఉందో. మీరు తిని చెప్పండి మా వ్యాపారం ఎలా ఉందో. సీతమ్మ 2 పెద్ద అరిటాకుల్లో నిండుగా అన్నం, 2 పెద్ద చేప ముక్కలు, మునిగేలా పులుసు వడ్డించింది. సుబ్బారావు కాంతమ్మ ఇద్దరూ రాక్షసుల్లా ఎగబడి ఒక్క ముక్క కూడా వదలకుండా 5 నిమిషాల్లో మొత్తం లాగించేశారు. వాళ్ళకా రుచి అమృతంలా అనిపించింది. సుబ్బారావు చేతులు కడుక్కొని ముఖం మార్చి, చెచ్చే, ఏంటయ్యా రామయ్య ఇదే? దూరం నుండి వాసన చూసి ఏదో అమృతం అనుకుంటే కూరలో అసలు ఉప్పే లేదు. పైగా చేపలు సరిగ్గా ఉడకలేదు సరికదా, కుళ్ళిపోయిన వాసన వస్తున్నాయి. ఇలాంటి వంట ఎలా చేస్తున్నావయ్యా నువ్వు? అవును మరదలా, నాకైతే ఈ కూర తినగానే కడుపులో వికారం వచ్చేస్తుంది. రేపొదయం నాకు వాంతులు అవ్వడం ఖాయం. ఇలాంటి చెత్త కూర వండి మా దగ్గర 30 కాసులు అడుగుతావా? మేము ఒక్క కాసు కూడా ఇచ్చేదే లేదు. పైగా మా ఆరోగ్యం పాడు చేసినందుకు మీరే మాకు వైద్యుడి ఖర్చులివ్వాలి. రామయ్య ఆశ్చర్యంగా కోపంతో, ఏంటండి చెల్లమ్మ గారు అంత మాట అన్నారు? ఊర్లో 100 మంది తిన్నారు, అందరూ అమృతంలో ఉందన్నారు. మీరేమో ప్లేట్లు మొత్తం తుడిచేసి పిల్లిలాగా అంతా నాకేశాక ఇప్పుడు కూర బాగోలేదని డబ్బులు ఎగ్గొడుతున్నారా? ఇది చాలా అన్యాయం బావగారు. నా కష్టం మీకు కనిపించడం లేదా? సుబ్బారావు దబాయిస్తూ, ఓయ్ రామయ్యో, ఎక్కువ మాట్లాడుకో. పెద్ద మనుషులం మేము. అబద్ధం చెబుతావా ఏంటి? కూర దరిద్రంగా ఉంది కాబట్టే డబ్బులు ఇవ్వడం లేదు. నువ్వేం చేసుకుంటావో చేసుకోపో. రేపు ఊరి పంచాయతీలో నీ దుకాణం మూయిచ్చేస్తాను చూడు. అదే సమయానికి ఊరి పెద్ద అంజన్న, అతని భార్య సుశీలమ్మ గొడుగు పట్టుకొని అక్కడికొచ్చారు. సుబ్బారావు దబాయింపులు వాళ్ళు విన్నారు. అంజన్న గంభీరంగా, ఏంటయ్యో సుబ్బారావు, ఈ జోరు వానలో రామయ్య పందిరి కింద అంత గట్టిగా అరుస్తున్నావు? రామయ్య చేసిన చేపల పులుసు వాసన నా ముక్కు పుటాలు పగలగొడుతుంటే నువ్వేంటి కూర బాగోలేదంటున్నావు? నాకేదో అనుమానంగా ఉంది సుబ్బారావు. అవును కాంతమ్మ, మీ ఇద్దరి ఆకులు చూస్తే అర్థమవుతుంది. అన్నం మెతుకు కూడా లేకుండా చేప ముళ్ళు కూడా నమిలేసినట్లు క్లీన్ గా ఉన్నాయి. కూర బాగోకపోతే ఆకులు అలా ఎలా తుడిచేస్తారమ్మా? బాగాలేనప్పుడు సగం వదిలేయాలి కదా. మాకు తెలియకడుగుతాంలే. కాంతమ్మ గాభారా పడుతూ, అది కాదండి సుశీలమ్మ గారు,
ఆకలి ఎక్కువై ఎలాగోలా మింగామంతేగాని కూరలో అస్సలు రుచే లేదు. చేపలు కూడా పాతవి. కుళ్ళిపోయినవి తెచ్చాడు రామయ్య. వాడు మా ప్రాణాలు తీసేలా ఉన్నాడు. అందుకే డబ్బులు ఇవ్వడం లేదు. మీరు కూడా ఇక్కడ తినకండి, రోగాలొస్తాయి. అంజన్న నవ్వుతూ రామయ్యకు కన్ను గీటుతూ, ఓహో అలాగా. సుబ్బారావు గారు మీరన్నది నిజమే కావచ్చు. ఈ రామయ్య పాత చేపలు తెచ్చి వండుతున్నాడు. నాకు కూడా అనుమానంగానే ఉంది. అందుకే ఈ రోజు రాజమండ్రి నుండి తెచ్చిన ప్రత్యేకమైన చేపలతో నేను వాడికిచ్చి ఒక కూర వండించాను. అది లోపలే దాచుంది. సుబ్బారావు ఆశగా కళ్ళు పెద్దవి చేసి, రాజమండ్రి చేపలా? అవేం చేపలండి అంజన గారు? వాటి రుచి ఎలా ఉంటుంది? మీరెందుకు తెచ్చారు వాటిని? అవి మామూలు చేపలు కావు సుబ్బారావు. వాటిని రాజమండ్రి రాతి చేపలు అంటారు. ఎంతటి భయంకరమైన వర్షంలో అయినా ఆ పులుసు తింటే ఒంటికి అమితమైన బలం వస్తుంది. నొప్పులన్నీ మాయమైపోతాయి. కాకపోతే ఆ కూర కేవలం అబద్ధాలు చెప్పని పతివ్రతలకు, నిజాయితీ పరులైన ఉత్తములకు మాత్రమే అమృతంలా రుచిస్తుంది. ఎవరైనా అబద్ధాలు చెప్పే వాళ్ళు తింటే అది విపరీతమైన చేదుగా కారంగా మారిపోయి వాళ్ళ నోరు పడిపోతుంది. కాంతమ్మ కంగారుగా, ఆమె బాబోయ్, నోరు పడిపోతుందా? అలాంటి చేపలు కూడా ఉంటాయా ఏంటి అంజన్న గారు? మీరు నన్ను భయపెడుతున్నారు. నేనెప్పుడు ఇలాంటి చేపల గురించి వినలేదే. సుశీలమ్మ వెటకారంగా నవ్వుతూ, ఉంటాయి కాంతమ్మ, ఎందుకుండవు? ఉత్తమ గుణాలున్న వాళ్లకు అది రాజభోగంలా ఉంటుంది. రామయ్య, అంజన గారు తెచ్చిన ఆ రాతి చేపల పులుసు దాకా ఇటు తీసుకునిరా. మన సుబ్బారావు గారు నిజాయితీ పరులు కదా, ఆయనకు కాస్త వడ్డించు. ఆయన రుచి ఎలా ఉందో చెబుతారు. అంజన్న రామయ్యను లోపలికి తీసుకుని వెళ్లి అంజన్న గుసగుసగా, ఒరే రామయ్య, ఆ వెనక గదిలో నిన్నటి చింతపండు తొక్కు, దట్టించిన గుంటూరు మిరపకాయల కారం, చేదు వేప పువ్వు రసము ఉన్నాయి కదా, వాటన్నిటిని కలిపి ఒక పాడుపడిన మట్టి ముక్కను, రాతి ముక్కను చేపలాగా కోసి ఆ పులుసులో వేసి బాగా మరిగించు. ఈ సుబ్బారావు గారికి ఈ రోజు వానలో చెమటలు పట్టించాలి. రామయ్య నవ్వాపుకుంటూ, అంజన గారు, మీ ప్లాన్ అద్భుతం. ఆ పిసినారిగాడు ఉచితం అనగానే ఎగిరి పడతాడు. ఈ ఘాటుకి వాడి నోరు మండడం ఖాయం. వాడి చేతే నిజం చెప్పిద్దాం. నా డబ్బులు వాడు ఫ్రీగా తినేసి నన్నే దబాయిస్తాడా? వాడి పని చెబుతాను. రామయ్య గబగబా వెళ్లి అంజన్న చెప్పినట్లే ఒక రాతి ముక్కను వేసి ఉడికించి బయటికి తెచ్చాడు. ఆ పులుసు చూడ్డానికి నల్లగా ఘాటుగా ఉంది. ఇదిగో సుబ్బారావు గారు, రాజమండ్రి రాతి చేపల పులుసు సిద్ధంగా ఉంది. మీరు నిఖార్సైన నిజాయితీ పరులు కాబట్టి మీకిది అమృతంలా ఉంటుంది. రామయ్య, బావగారికి ఒక పెద్ద ముక్క వడ్డించు. ఆయన ఆకలి తీర్చాలి కదా. సుబ్బారావు ఉచితంగా వస్తుంది కదా అని ఆశగా, వడ్డించు రామయ్యో. నేనెంతటి ఉత్తమున్నో ఈ ఊరికే తెలుసు. నాకా చేదు ఎందుకు అవుతుంది అని ఆ రాతి ముక్క ఉన్న పులుసును నోట్లో పెట్టుకున్నాడు. సుబ్బారావు ఆ చేప ముక్క నోట్లో పెట్టుకోగానే ముఖం మొత్తం ఎర్రగా అయిపోయి కళ్ళు బయటకొచ్చేంత పనయింది. కాంతమ్మ కంగారుగా, ఏమండి, ఏమైంది? ముఖం అలా పిల్లిలా పెట్టారు. కూర రుచిగా ఉందా లేదా? ఏమైనా చేదుగా ఉందా? సుబ్బారావు కారం తట్టుకోలేక ఉమ్మేస్తే అబద్ధాల వాడని తెలిసిపోతుందేమోనని భయంతో నములుతూ, అబ్బో, ఘాటు. చాలా అద్భుతంగా ఉంది కాంతమ్మ. కానీ ఈ చేప ముక్క కొంచెం గట్టిగా ఉంది. రాజమండ్రి చేపలు ఇలాగే ఉంటాయేమో. నా కళ్ళలో నుండి ఆనంద బాష్పాలు వస్తున్నాయి. అంజన్న నవ్వాపుకుంటూ, చూసావా కాంతమ్మ, మీ ఆయన ఎంతటి సత్యవంతుడు. కూర అమృతంలో ఉందంటున్నాడు. నువ్వు కూడా ఒక ముక్క తిను, నీ కూడా రుచి తెలుస్తుంది. మీరు కూడా పతివ్రతే కదా. కాంతమ్మ ఆశగా, అవునా, అయితే నాకు కూడా కాస్త పులుసు వడ్డించరామయ్యా. కాంతమ్మ కూడా ఆ పులుసు నోట్లో పోసుకుంది. అంతే, కారానికి ఆమె చెవులో నుండి పొగలొచ్చాయి. నోరంతా మండిపోయి అల్లాడిపోయింది. కాంతమ్మ నోరు ఊదుకుంటూ ఎగురుతూ, అమ్మమ్మమ్మమ్మ, చచ్చండరోయ్, కారము, చేదు, నా నాలుగు తెగిపోయేలా ఉంది. ఏమండి, మీకిది అమృతంలా ఉందా? నా నోరంతా బొబ్బలొచ్చేస్తున్నాయి దేవుడా, నా పళ్ళు మండిపోతున్నాయి. కటిక చీకటయింది. సుబ్బారావు, కాంతమ్మ కారానికి తట్టుకోలేక నీళ్ల కోసం చీకట్లో పరిగెత్తడం మొదలుపెట్టారు. సుబ్బారావు చీకట్లో అరుస్తూ, నీళ్లు నీళ్లు నీళ్లు, ఎక్కడున్నాయి రావయ్యా నీళ్లు? నా కడుపులో మంట పడుతోంది. నా పళ్ళు ఊడిపోయేలా ఉన్నాయి. ఆ రాతి చేపను నమిలి నా నాలుక దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. నీళ్ళిటివ్వండి, నా నోరు కాలిపోతుంది. మీరొక్కరే తాగేస్తున్నారా ఏమిటి? నాకు కూడా నీళ్లు కావాలరా బాబోయ్. సుబ్బారావు కోపంతో చీకట్లో పక్కనే ఉన్న చీపురు కట్టను పట్టుకుని, ఏయ్, నన్నే కొడతావా? ఇదిగో తీసుకో అని చీపురుతో గిరగిరా తిప్పితే అది కాంతమ్మ నడుముకి తగిలింది. కాంతమ్మ గట్టిగా ఏడుస్తూ, అమ్మ బాబాయ్, నన్ను చంపేస్తున్నాడు రోయ్. అంజన్న గారు, నా భర్తకు పిచ్చి పట్టింది. నన్ను చీపురుతో కొడుతున్నాడు. ఆ రాతి చేప వల్లే ఆయనకు పిచ్చి పట్టింది కాపోలు. రామయ్య చీకట్లో నవ్వుకుంటూ, బావగారు, అక్కడ నీళ్ల కుండ లేదు. అది వేడివేడి మసాలా సాంబార్ గిన్నె. జాగ్రత్త, మీ ముఖం కాలిపోతుంది. సీతమ్మ వెంటనే వెళ్ళి దీపం వెలిగించింది. వెలుతురు రాగానే,
సుబ్బారావు కాంతమ్మ ఇద్దరూ బురదలో తడిసి ముఖమంతా మసాలా అంటుకుని దయ్యాల్లా నిలబడున్నారు. అంజన్న పగలబడి నవ్వుతూ, రాజమండ్రి రాతి చేపల కూర మహిమ చూసారా? అబద్ధాలు ఆడేవాళ్లకు అది ఎలా బుద్ధి చెప్పిందో. ఇప్పుడైనా నిజం చెప్పండి, రామయ్య వండిన మొదటి చేపల పులుసు ఎలా ఉంది? మీ డాన్స్ చూస్తుంటే నాకు కడుపు నొప్పి వస్తుంది నవ్వి నవ్వి. అమ్మ బాబోయ్, నన్ను రక్షించండి అంజన్న గారు, నా బుద్ధి గడ్డితింది. రామయ్య వండిన మొదటి చేపల పులుసు సాక్షాత్తు ఆ పరమశివుడి అమృతం లాగే ఉంది. మా 30 కాసులు మిగిల్చుకోవాలనే అత్యాశతో ఉప్పు లేదు, కుళ్ళిపోయిందని అబద్ధం చెప్పాం ప్రభు. నా నోటి మంట తగ్గడానికి కాస్త చల్లటి మజ్జిగైనా ఇప్పించండి. కాంతమ్మ కన్నీళ్లతో నాలుక బయటికి చాపి ఊదుకుంటూ, అవునండి సుశీలమ్మగారు, మేం తప్పు చేశాము. రామయ్య కష్టపడి వండిన కూరను ఉచితంగా తిని మళ్ళీ వాడిని దబాయించాము. మాకు గట్టిగా బుద్ధి వచ్చింది. ఇక జన్మలో ఎవరి దగ్గర ఫ్రీగా తినమని అబద్ధాలు చెప్పము. మమ్మల్ని కాపాడండి, నా పెదాలు వాచిపోయాయి. అంజన్న గంభీరంగా, చూసారా సుబ్బారావు గారు, ఒక పేదవాడు ఈ కుండపోత వర్షంలో ప్రాణాలు పణంగా పెట్టి గోదావరిలో చేపలు పట్టి కట్టెలు తడిసిపోయినా కష్టపడి వండి వ్యాపారం చేస్తుంటే వాడి పొట్టగొట్టాలని చూస్తారా? మీ దగ్గర వేల కొద్ది కాసులుండొచ్చు, కానీ ఈ పేదవాడి 30 కాసుల మీద ఆశపడ్డ మీ పిసినారితనానికి ఈ రాతి చేపల శిక్ష సరైనదే. మీలాంటి వాళ్ళకి ఇలాగే బుద్ధి చెప్పాలి. సుబ్బారావు తలదించుకొని సిగ్గుపడుతూ, నిజమే అంజన్న గారు, ఈ రోజు నా ఆస్తి గర్వం మొత్తం బురదలో కలిసిపోయింది. నా తప్పు నేను ఒప్పుకుంటున్నాను. రావయ్యో, ఇదిగో నీ 30 కాసుల భోజనం డబ్బులు. దీనితో పాటు నా తప్పుకు ప్రాయశ్చిత్తంగా మరో 100 కాసులు నీకు బహుమతిగా ఇస్తున్నాను. నన్ను క్షమించవయ్యా, నేను ఇకపై నీ వ్యాపారానికి అడ్డురాను. మరదలా సీతమ్మ, నన్ను కూడా క్షమించమ్మా. నా పిసినారితనంతో మిమ్మల్ని ఏడిపించాను. రేపటి నుండి మీ వ్యాపారానికి కావాల్సిన ఎండుకట్టెలు సామాన్లు అన్నీ కూడా మా ఇంటి నుండే పంపిస్తాము. ఉన్నదాన్ని పంచుకోకపోయినా పర్వాలేదు, కానీ ఎదుటివాడి కష్టాన్ని దోచుకోకూడదని ఈరోజు మాకు బాగా తెలిసొచ్చింది. రామయ్య సంతోషంగా డబ్బులు తీసుకుంటూ, పర్వాలేదు బావగారు, మీ తప్పు మీరు తెలుసుకున్నారు కదా, అంతే చాలు. ఈ 100 కాసులొద్దు, నా కూర డబ్బులు 30 కాసులు ఇస్తే చాలండి. మీరు సంతోషంగా ఇంటికెళ్ళండి, నేనేమి కోపం పెట్టుకోను. అంజన్న చిరునవ్వుతో, పర్వాలేదు రామయ్య, వాళ్ళు ఇచ్చిన పరిహారం నువ్వు తీసుకో. ఇప్పుడైనా మన లక్ష్మీపురంలో పిసినారితనం తగ్గి న్యాయం గెలిచింది. కష్టపడి వండిన కూరను గౌరవించి డబ్బులిస్తే అది అమృతమవుతుంది. దాన్ని మోసంతో ఉచితంగా లాగాలని చూస్తే అది రాతి ముక్కలా మారి పళ్ళు ఊడగొడుతుంది. అంజన్న మాటలకు అందరూ గట్టిగా నవ్వుకుంటూ చప్పట్లు కొట్టారు. ఆ రాత్రి వర్షం పడుతున్నా ఆ పందిరి కింద 6గురు కలిసి రామయ్య వండిన తాజా చేపల పులుసును ఎంతో ఆనందంగా జోకులు వేసుకుంటూ తిన్నారు. ఈ కథలోని నీతి ఏంటంటే, ఎదుటివాడి కష్టాన్ని తక్కువ చేసి చూపిస్తూ స్వార్థంతో ఉచితంగా దోచుకోవాలని చూస్తే చివరికి మనకు భయం, అవమానం, తీవ్రమైన కష్టాలే మిగులుతాయి. న్యాయంగా కష్టానికి తగిన విలువనిచ్చి బ్రతికినప్పుడే సమాజంలో గౌరవం, ప్రశాంతత దక్కుతాయి. సీతానగరం ఊరి చివర ఒక పెద్ద మర్రి చెట్టు కింద రామయ్య, సీతమ్మ తమ చిన్న వ్యాపారం మొదలుపెట్టారు. మట్టి పొయ్యి మీద సీతమ్మ అప్పుడే నాటుకోడి కూర వండుతోంది. అల్లం, వెల్లుల్లి, లవంగాలు నూరి వేయడంతో ఆ వాసన వీధి చివరి వరకు గుమగుమలాడుతోంది. రామయ్య వాసన పీలుస్తూ ఆనందంగా, అబ్బా, ఏంటి సీతమ్మ, నీ చేతి వంటకి ఆకాశం నుంచి దేవతలు కూడా కిందకి దిగి రావాల్సింది. ఈ నాటుకోడి కూర వాసన చూస్తుంటే నాకే నోట్లో నీళ్లూరిపోతున్నాయి. మన వ్యాపారం ఇటాగేసి అయితే మన అప్పులన్నీ త్వరలోనే తీరిపోతాయి. అంతా ఆ దేవుడి దయండి. మనం కల్తీ లేని సరుకులు వాడుతున్నాం, రోట్లో నూరిన మసాలాలు వేస్తున్నాం. కష్టపడి వండితే ఆ రుచి దానంతటా అదే వస్తుంది. మీరు ముందు వెళ్ళి ఆ ఆకులు శుభ్రంగా కడిగి తీసుకురండి. జనాలకు వడ్డించడానికి సిద్ధంగా ఉంచుదాం. అలాగే సీతమ్మ, నేనన్నీ సిద్ధం చేశాను. కానీ నా మనసులో ఒకటే భయంగా ఉందే. ఆ షావుకారు సుబ్బారావు గారు, ఆయన భార్య కాంతమ్మ రోజూ మన దగ్గరికి వస్తున్నారు. కడుపు నిండా తిని వంకలు పెట్టి ఒక్క పైసా కూడా ఇవ్వకుండా వెళ్ళిపోతున్నారు. ఇలాగైతే మనం ఎలా బతికేది? సీతమ్మ నిట్టూరుస్తూ, ఏం చేస్తామండి, ఆయన ఊరి షావుకారు. మనం ఆయనకు ఎదురు చెప్పలేం కదా. ఏదో దేవుడు మనకు వేరే దారిలో సాయం చేస్తాడులే. ముందు మీరు ఈ కూరగిన్నెలు ఆ బల్ల మీద సర్దండి. అదే సమయానికి సుబ్బారావు, కాంతమ్మ దర్జాగా నడుచుకుంటూ రామయ్య దుకాణం దగ్గరకొచ్చారు. వాళ్ళని చూడగానే రామయ్యకు గుండాగినంత పనైంది. సుబ్బారావు మీసం తిప్పుతూ దర్జాగా, ఏమయ్యా రామయ్య, నీ దుకాణం వాసన మా బంగ్లా వరకు వస్తోంది. నిన్నటి కూరలో అసలు ఉప్పు లేదు, నీళ్ళు ఎక్కువైపోయాయి. ఇవాళైనా కాస్త బుద్ధిగా సరిగ్గా వండేవా లేదా? ఉచితంగా ఏమీ అడగటం లేదుగా, మేం డబ్బులిచ్చే తింటున్నాం. కాంతమ్మ నొసలు చిట్లిస్తూ, అవును రామయ్య, నిన్న కోడి మొక్క రబ్బర్ మొక్కలా సాగింది. నా పళ్ళు నొప్పి పుట్టాయి తెలుసా. అయినా మీ పేదవాళ్ళ మీద జాలితో మాత్రమే మేం రోజు వచ్చి మీ దుకాణంలో తింటున్నాము. లేకపోతే మీ వ్యాపారం ఏనాడో మూతపడేది. సరేలే,
ఆకుల మీద 2 పెద్ద కోడి కాళ్ళు వెయ్యి. రామయ్య బాధగా కాని నవ్వుతూ, అయ్యా షావుకారు గారు, నిన్న నేను స్వయంగా రుచి చూశానయ్యా. కూర చాలా అద్భుతంగా కుదిరింది. మీరు నా దగ్గర వారం రోజుల నుంచి తింటున్నారు. ఒక్క పైసా కూడా ఇవ్వటం లేదు కదండి. ఆ పాత బాకీ ఈరోజు ఇస్తారేమోనని ఆశగా ఎదురు చూస్తున్నానయ్యా. సుబ్బారావు కళ్ళెర్రచేసి కోపంగా, ఏంట్రా, పైసలు ఇస్తావా అని నన్నే అడుగుతావా? నాలాంటి దొరలు నీ దుకాణంలో కూర్చొని తింటే ఆ అదృష్టానికి నువ్వు నాకు ఎదురు డబ్బులు ఇచ్చుకోవాలిరా. ముందు అన్నం పెట్టు, తిన్నాక కూర బాగుంటే డబ్బులు ఇస్తాను, లేకపోతే లేదు. రామయ్య భయపడి వాళ్ళిద్దరికీ చెరో పెద్ద విస్తరాకు వేసి కడుపు నిండా అన్నం, గిన్నెడు నాటుకోడి కూర వడ్డించాడు. సుబ్బారావు, కాంతమ్మ ఇద్దరు రాక్షసుల్లాగా 10 నిమిషాల్లో ఆ అన్నం కూర మొత్తం ఊడ్చేశారు. ఎముకలు కూడా వదలకుండా కొరికేశారు. సుబ్బారావు చేతులు కనుక్కుంటూ తేయించుతూ, చిచ్చి, ఏంట్రా ఈ దరిద్రపు కూర? కోడి ముక్కలో ఉప్పు లేదు, కారం లేదు. అచ్చం ఉడికించిన గుమ్మడికాయ తినట్టుంది. దీనికోసం నా సమయం వృధా చేసుకొని వచ్చాను చూడు. నాది బుద్ధి తప్పు. అవునండి, ఈ కూర తింటే నా కడుపులో వికారం మొదలైంది. వీరికి వంట చేయడం రాదు గాని వ్యాపారం ఒకటట. రామయ్య, ఈ రోజు కూర మహా చెత్తగా ఉంది. దానికి నేను ఒక్క పైసా కూడా ఇవ్వను. పదండి, ఏవండి, వెళ్ళిపోదాం పదండి. సుబ్బారావు, కాంతమ్మ ఇద్దరు రామయ్యను తిట్టుకుంటూ దర్జాగా ఇంటికెళ్ళిపోయారు. చూసావా సీతమ్మ, వాళ్ళు రోజు రోజుకి 2 సార్లు చిట్టాకి గిన్నెలు ఖాళీ చేస్తున్నారు. వారం రోజుల నుంచి పైసా కూడా ఇవ్వట్లా. నా పెట్టుబడి మొత్తం పోయింది. మనం అడుక్కు తినే పరిస్థితి వచ్చింది. ఈ దొరల దౌర్జన్యాన్ని అడిగే నాదుడే లేడయ్యి ఊళ్ళో. అప్పుడే ఊరి పెద్ద అంజన్న, అతని భార్య సుశీలమ్మ ఆ దారిన వెళ్తూ రామయ్య దుకాణం దగ్గర ఆగారు. రామయ్య ఏడుస్తూ ఉండడం చూసి ఆశ్చర్యపోయారు. ఏమయ్యా రామయ్య, ఏమైంది? అద్భుతంగా వంట చేసే నీ చేతులకి ఏ కష్టం వచ్చింది? ఎందుకు మీ భార్యాభర్తలిద్దరూ అలా కూలబడి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు? ఏమైనా అప్పుల వాళ్ళు వచ్చారా ఏంటి? అవునయ్యా రామయ్య, ఈ ఊర్లో ఏ కష్టం వచ్చినా అంజన్న గారు తీరుస్తారు కదా. మీ దుకాణం బాగానే నడుస్తోంది కదా, మరెందుకు ఈ కన్నీళ్లు? ఎవరైనా దొంగలొచ్చి మీ గల్లా పెట్ట ఎత్తుకుపోయారా ఏమిటి? రామయ్య కన్నీళ్లు తుడుచుకుంటూ, దొంగలు గల్లా పెట్టి ఎత్తుపోతే ఒక్కరోజే పోతుంది సుశీలమ్మ గారు. కానీ ఊరి షావుకారు సుబ్బారావు గారు రోజూ వచ్చి మా కూరగిన్నెలు ఎత్తుకుపోతున్నారు. ఉచితంగా కడుపు బగిలేలా తిని కూర బాగోలేదు వంకలు పెట్టి ఒక్క పైసా కూడా ఇవ్వకుండా దబా ఇచ్చి వెళ్తున్నారు. సీతమ్మ బాధగా, అవునండి, వారం రోజుల నుండి సుబ్బారావు గారు తిన్నదానికి 5 రూపాయలు బాకీ అయ్యారు. అడిగితే తానని భయపెడుతున్నారు. మేం పేదవాళ్ళం. ఆ పెట్టుబడి రాకపోతే వ్యాపారం ఆపేసి ఊరు విడిచి వెళ్ళిపోవాల్సిందే అంజన్న గారు. అంజన్న కోపంతో రగిలిపోతూ, ఏమిటి, ఆ పిసినారి సుబ్బారావు గారు ఇంత దారుణాన్ని కొడిగట్టాడా? కష్టపడే పేదవాడి కడుపు కొట్టి ఉచితంగా తింటున్నాడా? వాడి ఆస్తికి, వాడి దర్పానికి ఇది తగునా? రామయ్య, నువ్వేడవకు, నేనున్నాను కదా. చూసారా అంజన్న గారు, వాడి పిసినారితనం ఈ స్థాయికి దిగజారిపోయిందన్నమాట. వాడికి కేవలం మాటలతో బుద్ధి చెబితే సరిపోదు. వాడికి జీవితాంతం గుర్తుండిపోయేలా ఒక గట్టి గుణపాఠమే చెప్పాలి. మీ బుర్రకి పదును పెట్టండి మరి. ఖచ్చితంగా సుశీలమ్మ, వాడి కడుపుకి ఉచిత భోజనం రుచి మరిగిందిగా. ఇవాళ రాత్రికి వాడికి రాజమండ్రి రాజుల రహస్య కోడికూర పేరుతో ఒక అద్భుతమైన వంట పెడదాం. ఆ కూర తిన్నాక వాడి జీవితంలో కోడి కంటే పారిపోతాడు. రామయ్య, నేను చెప్పినట్టు చెయ్యి. వాడు బాకీ ఎంత వడ్డీతో సహా వసూలు చేస్తాను. అంజన్న రామయ్య చెవిలో ఒక సీక్రెట్ ప్లాన్ చెప్పాడు. అది వినగానే రామయ్య ముఖంలో భయం, నవ్వు ఒకేసారి వచ్చాయి. రామయ్య కంగారుగా, అమ్మ బాబాయ్, అంజన గారు, మీరు చెప్పినట్టు ఆ కొండ మిరియాలు, దూలకొండ విత్తనాలు కలిపి వండితే సుబ్బారావు గారి ప్రాణాలు గాల్లో గలవ్వు. అది మనుషులు తినే కూరేనా? అంజన్న పగలపడి నవ్వుతూ, వాడు చేసే పనికి అది కూడా తక్కువే రామయ్య. నువ్వు ఆ కొండ మిరపకాయలు తీసుకొని బాగా దంచి అందులో అల్లం వెల్లుల్లి ముద్ద కలిపి ఒక ప్రత్యేకమైన గిన్నెలో ఉడికించు. ఎర్రగా నిప్పు కణికల్లా ఉండాలి ఆ కూర. మిగతా తంత్రం నేను సుబ్బారావు దగ్గర వేస్తాను. వాడు రాత్రికి నీ దుకాణానికి పరుగు పరుగునొస్తాడు చూడు. అంజన్న నవ్వుకుంటూ నేరుగా సుబ్బారావు ఇంటికి వెళ్ళాడు. సుబ్బారావు నవ్వుతూ, చూసావా కాంతమ్మ, నా బుర్ర ఎంత గొప్పదో. రోజు ఆ ఒక వంక పెట్టి రామయ్య గారి దగ్గర ఫ్రీగా లాగించేస్తున్నాం. ఇలాగే ఇంకో 4 రోజులు చేస్తే మన భోజనం ఖర్చు పూర్తిగా మిగిలినట్టే. సుబ్బారావు గారు, ఏంటి అంత ఆనందంగా ఉన్నట్టున్నారు? ఫ్రీ భోజనం బాగా అరిగినట్లుందే. సుబ్బారావు ఉలిక్కిపడి, రండి అంజన గారు, రండి. ఫ్రీ భోజనం ఏముందండి, ఆ రామయ్య గారి కూర దరిద్రంగా ఉంది కాబట్టి డబ్బులు ఇవ్వట్లేదు. నేను న్యాయంగానే ప్రవర్తిస్తున్నాను.
మీరెందుకు వచ్చారు ఈ అకాలంలో? మీకోసమే వచ్చాను సుబ్బారావు గారు. మీకు రహస్యం చెప్దామని వచ్చాను. ఆ రామయ్య ఎవరికీ తెలియకుండా ఒక రాజమండ్రి రాజుల రహస్యం కోడికూర వండుతున్నాడు. అది ఊళ్ళో వాళ్ళకు పెట్టడంట. కేవలం రాత్రిపూట రహస్యంగా వచ్చే పెద్ద దొరలకి మాత్రమే ఇస్తాడంట. కాంతమ్మ ఆశగా కళ్ళు పెద్దవి చేసి, రాజుల రహస్య కోడికూర ఏంటంతనగారు? ఆ కూర స్పెషాలిటీ అందులో ఏముంటుంది? ఆ కూర తింటే మనిషి ముఖంలో విపరీతమైన తేజస్సు వస్తుందంట కాంతమ్మ. 40 ఏళ్ల వాళ్ళు 20 ఏళ్ల కుర్రాల్లా మారిపోతారంట. ఆ కూర తిని పడుకుంటే కలలో సాక్షాత్తు లక్ష్మీదేవి వచ్చి ఇంట్లో ఎక్కడ నిధి ఉంచుతుందో చెప్తుందంట. కాని వాడు ఆ కూరకి ఒక్కొక్కరికి 50 రూపాయలు వసూలు చేస్తున్నాడు. అందుకే పేదవాళ్ళకి పెట్టడు. సుబ్బారావు ఆశతో వణుకుతూ, 50 రూపాయలా? అంత ఖరీదా? ఆ కూర తింటే నిధి గురించి కలలో వస్తుందా? అమ్మ బాబోయ్, ఈ విషయం వాడెందుకు దాచాడు? నేను ఊరి పటేల్ని, నాకు కదా ముందు పెట్టాలి. అవును సుబ్బారావు, కానీ వాడు డబ్బున్న వాళ్ళకే పెడతాడు. మీరెలాగూ డబ్బులు ఇవ్వరు కాబట్టి మీకెప్పుడూ చెప్పలేదు. సరేలే, ఆ కూర మీకు అవసరం లేదు, నేను వెళ్ళొస్తాను. కాంతమ్మ గబగబా అంజనను ఆపి, ఆగండి ఆగండి అంజన్న గారు, మాకు ఖచ్చితంగా ఆ కూర కావాలి. మేం రాత్రికి రాత్రి వెళ్ళి ఆ కూర తింటాం. మేం డబ్బులు ఇవ్వకుండా. ఆ రామయ్య గారి దగ్గర ఎలాగోలాగా మాకు బాగా తెలుసులే. సరే కాంతమ్మ, మీ ఇష్టం. కానీ ఆ కూరకి ఒక కండిషన్ ఉంది. ఆ కూర తిన్న 1 గంట వరకు ఒక్క చుక్క మంచినీళ్ళు కూడా తాగకూడదు. మంచినీళ్ళు తాగితే ఆ కూర మహిమ మొత్తం పోతుంది. నిధి గురించి కలలో రాదు. ఇది గుర్తుపెట్టుకోండి. రాత్రి 8 గంటలయింది. ఊరంతా చీకటిగా ఉంది. సుబ్బారావు కాంతమ్మ ఇద్దరు రహస్యంగా రామయ్య దుకాణం దగ్గరకొచ్చారు. సుబ్బారావు దర్జాగా వెళ్లి కూర్చొని, ఏయ్ రామయ్య, నాకు అంజన్న మొత్తం చెప్పాడు. నువ్వు రాత్రిపూట వండే ఆ రాజుల రహస్య కోడికూర ఇప్పుడే మాకు వడ్డించు. నేను ఊరి షావుకాన్ని ముందు నాకే పెట్టాలి. రామయ్య భయపడుతున్నట్లు నటిస్తూ, అయ్యో షావుకారు గారు, ఆ కూర మీరు తినలేరండి. దానికి చాలా ఖరీదవుతుంది. ప్లేట్ 50 రూపాయలు. మీరు నాకు పాత బాకీ కూడా ఇవ్వక్కర్లేదు. దయచేసి అడక్కండి. కాంతమ్మ కోపంగా అరుస్తూ, ఏ రామయ్య, ఎక్కువ మాట్లాడుకో. మేము కూర తిన్నాక అద్భుతంగా ఉంటే నీ బాకీ మొత్తం ఒకేసారి తీర్చేస్తాంలే. ముందు ఆకలి వేసి ఆ రహస్య కూర వడ్డించు. వాసన చూస్తుంటేనే నాకు నోరూరుతుంది. సరే అమ్మగారు, మీ ఇష్టం. కానీ గుర్తుంచుకోండి, ఈ కూర తిన్నాక గంట దాకా చుక్క మంచినీరు కూడా తాగకూడదు. తాగితే మహిమ పోతుందంట. రామయ్య వాళ్ళిద్దరికీ విస్తరాకులు వేసి ఎర్రగా కారంతో మరుగుతున్న ఆ కొండ మిరపకాయల కోడి కూరను వడ్డించాడు. చూడ్డానికి అది అద్భుతంగా ఉంది. సుబ్బారావు కాంతమ్మ ఆశగా పెద్ద పెద్ద ముద్దలు కలుపుకొని నోట్లో పెట్టుకున్నారు. సుబ్బారావు మొదటి ముద్ద నోట్లో పెట్టుకుని, ఆహా, భలేగా కమ్మగా ఉంది కాంతమ్మ. కొద్దిగా ఘాటుగా ఉంది కానీ రుచి అద్భుతంగా ఉంది. అవునండి, లక్ష్మీదేవి కలలోకి వస్తుందంటే ఈ మాత్రం ఘాటు భరించొచ్చు. మనం ఈ కూర మొత్తం తినేయాలి. సరిగ్గా 2 నిమిషాలు గడిచి వాళ్ళ పొట్టలోకి వెళ్లిన కొండ మిరపకాయల కారం ఒక్కసారిగా తన ప్రతాపం చూపించడం మొదలుపెట్టింది. సుబ్బారావు నోరు తెరిచి గాలి పీలుస్తూ కళ్ళు నీళ్లతో నిండిపోయి, అబ్బా కాంతమ్మ, కారం కారం నా ప్రాణాలు తీసేస్తున్నాయి. నా నాలుక కాలిపోతుంది. నా పొట్టలు అగ్నిపర్వతం పేలినట్టుంది. అమ్మో చచ్చాడ్రోయ్, నా చెవులు పేలిపోతున్నాయి. ఏమండి, నా పెదాలు కాలిపోతున్నాయి. రామయ్యో, ఓ రామయ్య, త్వరగా ఒక చెంబుడు మంచినీళ్ళు తీసుకురా నాయనా, నేను చచ్చిపోయేలా ఉన్నాను. అయ్యో అమ్మగారు, నేను ముందే చెప్పాను కదండి, గంట దాకా మంచినీళ్ళు తాగకూడదని. ఒకవేళ తాగితే ఆ రాజుల కూర మహిమ పోతుంది, మీ అవ్వనము పోతుంది. లక్ష్మీదేవి కల్లోకి రాదు. మీరు మీ ఓపిక పట్టండి దొరగారు. సుబ్బారావు కన్నీళ్లు కారుస్తూ, నా యవ్వనం ఏడుపుకొచ్చిందిరా వెధవ. నాకు నిదొద్దు, పాడొద్దు. నా గొంతు మండిపోయి నా ప్రాణాలు పోయేలా ఉన్నాయి. త్వరగా నీళ్లు పోయిరా, నా నోట్లో పుణ్యం ఉంటుంది. ఏవడోయ్, నేను భరించలేకపోతున్నాను. నా నాలుక కత్తిరించి బయట పడేయండి దేవుడా. మంట, ఆ మంట, ఆ మంట, ఆ నేల బిందె ఎక్కడుందో చూడండి. అప్పుడే చీకట్ల నుండి అంజన్న సుశీలమ్మ నవ్వుకుంటూ బయటకొచ్చారు. అంజన్న గట్టిగా నవ్వుతూ, ఏంటి షావుకారు గారు, రాజుల రహస్య కోడికూర అద్భుతంగా పనిచేస్తున్నట్లుందే. మీ డాన్స్ చూస్తుంటే నిజంగానే 25 ఏళ్ల కుర్రాళ్ళ గెంతులు వేస్తున్నారు. సుశీలమ్మ నవ్వాపుకుంటూ, అవునన్నయ్య సుబ్బారావు, కాంతమ్మ కూడా భలే ఆనందంగా పరిగెత్తుతుంది. ఇంకా 1 గంట ఆగితే మీకు నిధి ఖచ్చితంగా దొరుకుతుంది. అస్సలు నీళ్లు తాగకండి సుమా. నువ్వు కావాలని ఈ ప్లాన్ వేసావని నాకు అర్థమైంది. నా కడుపులో అగ్నిదేవుడు కూర్చున్నాడు. నాకు తగిన శాస్తి జరిగింది. ముందా నీళ్ళే బెంది ఇవ్వండి అయ్యా, నేను బతకాలి. అంజన్న గంభీరంగా,
చూసావా సుబ్బారావు, కష్టపడే పేదవాడి కడుపు కొట్టి ఉచితంగా తిందామనుకున్న నీ పిసినార్తనానికి ఇది సరైన శిక్ష. 10 రూపాయల కోసం కక్కుర్తిపడితే ఇప్పుడు 10 బకెట్ల నీళ్లు తాగినా నీ మంట అరదు. ముందు ఈ రామయ్య పాత బాకీ వడ్డీతో సహా 50 రూపాయలు వాడి చేతిలో పెట్టు. అప్పుడే నీకు నీళ్ళిస్తాను. ఇదిగోండి అంజన గారు, 50 రూపాయల మా బాకీ మొత్తం తీరిపోయింది. ఇదిగో దేవుడి దయ వల్ల ముందా నీళ్ళు ఇవ్వండి, నేను చచ్చిపోతాను. సుబ్బారావు 50 రూపాయలు రామయ్య చేతిలో పెట్టాడు. వెంటనే రామయ్య 2 పెద్ద కుండల మంచినీళ్లను తెచ్చి వాళ్ళ ముందు పెట్టాడు. సుబ్బారావు, కాంతమ్మ ఆ కుండలు పట్టుకుని రాక్షసుల్లాగా ఒక్క గుక్కలో నీళ్లు మొత్తం తాగేశారు. అప్పటికే వాళ్ళ ప్రాణాలు కుదుటి పడతాయి. సుబ్బారావు ఆయాసపడుతూ కన్నీళ్లు తుడుచుకుంటూ, అంజన గారు, నా బుద్ధి గడ్డి తినింది. పేదవాడి ఉసురు తగిలితే ఎంత మంటగా ఉంటుందో ఇవాళ నాకు కడుపులో కాలితే తెలిసొచ్చింది. ఉచితంగా భోజనం దొరుకుతుందా కాదా అని వాడి కష్టం నేను చూడలేకపోయాను. ఈ కారం దెబ్బకి నా పిసినారితనం మొత్తం కాలి బూడిదైపోయింది. అవును రామయ్య, మమ్మల్ని క్షమించు. నువ్వు కష్టపడి వండి పెడుతుంటే ఉప్పు లేదని అబద్ధాలు చెప్పి నీకు అన్యాయం చేశాం. ఆ భగవంతుడు మాకు సరైన బుద్ధే చెప్పాడు. ఇక జన్మలో నీ దుకాణంలో కాదు కదా, ఊర్లో ఎక్కడ ఉచితంగా ఒక మెతుకు కూడా తినను. రామయ్య సంతోషంగా చేతులు జోడిస్తూ, పర్లే షౌకర్ గారు, మీరు ఆ తప్పు తెలుసుకున్నారు. అదే నాకు 10,000. నా బాకీ నాకు దొరికింది. నేను సంతోషంగా నా వ్యాపారం చేసుకుంటాను. అంజన గారు, మీ రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను. చూసారా లింగమ్మ గారు, తప్పు చేస్తే ఆ దేవుడు ఏదో ఒక రూపంలో ఇలాగే మంట పుట్టిస్తాడు. ఇప్పుడైనా నిజాయితీగా బ్రతకండి. అంజన్న నవ్వుతూ అందరి వైపు చూస్తూ, విన్నారు కదా, పేదవాడి కష్టాన్ని ఉచితంగా అనుభవించాలని చూస్తే అది కడుపులో కారంలా మారి ప్రాణాలు తీస్తుంది. అదే నిజాయితీగా డబ్బులిచ్చుంటే ఆ భోజనం అమృతంలా మారుతుంది. ఈ కథలోని నీతేంటంటే, కష్టపడే పేదవాడి శ్రమను ఉచితంగా వాడుకుని మోసం చేయాలని చూస్తే చివరికి మనకే ఊహించని శిక్షలు, అవమానాలు ఎదురవుతాయి. నిజాయితీగా ఉంటూ తోటివారి కష్టాన్ని గౌరవించడమే మనిషికి అసలైన లక్షణం.